నమస్తే దేవి, వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తూ ఉండడంతో రాజకీయ పార్టీలు పోటాపోటీగా ఉచిత హామీలు ఇస్తున్నాయి. ఎన్నికల్లో గెలవడానికే పార్టీ కూడా తగ్గడం లేదు. ఉచితాలు ప్రకటించకపోతే తామెక్కడ వెనకబడిపోతామోనన్న భయంతో తగ్గేదేలే అన్నట్లు వ్యవహరిస్తున్నాయి. ఆప్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు మహిళల ఓట్లే టార్గెట్ గా వాగ్దానాల వర్షం కురిపించాయి. ఉచిత హామీలు దేశానికి ప్రమాదకరమన్న బీజేపీ కూడా వాగ్దానాల విషయం రేసులో ముందుంది. హామీలు ఇస్తే పోయేదే ఉంది, గెలిచిన తర్వాత చూసుకోవచ్చు అనేలా పార్టీలు ప్రవర్తిస్తున్నాయి. ఈ అంశంపైనే ఇవాల్టి స్టోరీ బోర్డ్. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం వేడెక్కింది. ఎన్నికలు సమీపిస్తూ ఉండడంతో ప్రధాన పార్టీల ప్రచారం అంతా ఉచితాల చుట్టూనే తిరుగుతోంది. ముఖ్యంగా మహిళలకు అందించే పథకాలపైనే అన్ని పార్టీలు దృష్టి సారించాయి. ప్రజా సమస్యల గురించి ఎవ్వరూ మాట్లాడటం లేదు. ఉచిత పథకాలకే నేతలందరూ జై కొట్టేస్తున్నారు. ఓట్లను కొల్లగొట్టేందుకు కోట్ల రూపాయల వాగ్దానాలు ఇచ్చేశారు. ఏ పార్టీ ఆ పార్టీ అన్నది తేడా లేకుండా అన్ని పార్టీలు హామీలు ఇచ్చేస్తున్నాయి. 3 పార్టీలు ఎన్నికలను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఢిల్లీలో పొలిటికల్ హీట్ ఒక్కసారిగా పెరిగింది. ఫ్రీ 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 అనే పదం రాజకీయ పార్టీల నేతల నోటి నుంచి ఎన్నికల వేళ ఊతపదంగా మారింది. మరోసారి అధికారాన్ని చేజిక్కించుకోవాలని ఆప్, ఈసారి ఎలాగైనా ఆప్ను పడగొట్టి అధికారాన్ని హస్తగతం చేసుకోవాలని బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు పట్టుదలగా ఉన్నాయి. ఇరు పార్టీలు ప్రకటిస్తున్న హామీల వర్షంతో ఓటర్లు తడిసి ముద్దవుతున్నారు. అది మహిళలకు అందించే పథకాలపైనే పార్టీలు దృష్టి సారించాయి. ఢిల్లీ అసెంబ్లీకి వచ్చే నెల 5న ఎన్నికలు జరగనున్నాయి. ప్రధాన పార్టీల ప్రచారమంతా ఉచితాల చుట్టూనే తిరుగుతోంది. ప్రజా సమస్యల గురించి ఎవ్వరూ మాట్లాడటం లేదు. మధ్యప్రదేశ్, మహారాష్ట్రలో మహిళలకు ఆర్థిక సాయం అందించిన పథకాలు విజయవంతమవడంతో 3 ప్రధాన పార్టీలు అదే దారిలో నడుస్తున్నాయి. ఆప్, బీజేపీ, కాంగ్రెస్ ముందు వెనక ఆలోచించకుండా ఉచిత పథకాలను ప్రకటించాయి. దేశ రాజధానిలో మొత్తం 1,52,24,858 మంది ఓటర్లున్నారు. వీరిలో 83,49,645 మంది పురుష ఓటర్లు, 71,73,952 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. ఈ గణాంకాలకున్న ప్రాధాన్యం తెలుసుకున్న పార్టీలు మహిళా ఓటర్లను ఆకర్షించేందుకు ఉచితాలను నమ్ముకుంటున్నాయి. ముఖ్యమంత్రి మహిళా సమ్మాన్ యోజన పేరుతో నెలకు 2,100 ఇస్తామని ఆప్, ప్యారీ దీదీ యోజన ద్వారా మహిళలకు ప్రతి నెల 2,500 ఇస్తామని కాంగ్రెస్, అంతే మొత్తాన్ని అందిస్తామని కాషాయ పార్టీ ప్రకటించింది. ఈ పథకాల పేర్లన్నీ వేరైనా వాటన్నిటి లక్ష్యం ఒకటే, గంపగుత్తగా మహిళా ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. కేవలం డిసెంబర్ 16 నుంచి జనవరి 6 మధ్య 5.1 లక్షల మంది కొత్త ఓటర్లు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 70% అంటే దాదాపు 3.4 లక్షల దరఖాస్తులు మహిళలవే ఉన్నాయి. దీంతో ఈ పథకాల ప్రభావం ఎంతగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఎన్నికల ప్రచారంలో ముందున్న ఆప్ ఉచిత విద్యుత్, వైద్యం, విద్య, మహిళలకు రవాణా, ఆర్థిక సాయం వంటి ప్రచారాలతో ఓదరగొడుతోంది. ముఖ్యమంత్రి మహిళా సమ్మాన్ యోజన, వృద్ధులకు ఉచిత వైద్యం కోసం సంజీవని యోజన, అర్చకులు, గ్రంథీలు, రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్లకు పలు పథకాల ద్వారా ఆర్థిక సాయం చేస్తామని ఇప్పటికే ప్రకటించింది. అద్దె ఇళ్లలో నివసించే వారికి ఉచిత విద్యుత్, నీరు, కౌలుదారులకు సైతం ఉచిత విద్యుత్, నీటి సౌకర్యాలు అందిస్తామని హామీ ఇచ్చింది. మరో అడుగు ముందుకేసిన కాంగ్రెస్ ప్యారీ దీదీ యోజన, ప్రతి కుటుంబానికి 25 లక్షల ఆరోగ్య బీమా కల్పిస్తామంటూ జీవన్ రక్షా యోజన వంటి వరాలు కురిపించింది. తాము అధికారంలోకి వస్తే 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, 500కే గ్యాస్ సిలిండర్, ఉచిత రేషన్ కిట్లు, ఏడాది పాటు నిరుద్యోగ యువతకు ప్రతి నెల 8,500, మహిళలకు ప్రతి నెల 2,500 ఆర్థిక సాయం, 25 లక్షల వరకు ఉచిత ఆరోగ్య బీమా వంటి ప్రయోజనాలు కల్పిస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. जो कांग्रेस की पार्टी, कांग्रेस के जो भी वादा है वो सोने का लकीर है. हम लोग अगर कुछ वादा किए तो जरूर निभाएंगे. हमारे लिए चुनाव जीतना एक ही काम नहीं है. हम लोग जो बात देते कांग्रेस पार्टी ने खासकर 15 साल जो भी दिल्ली का तरक्की, आप मेट्रो रेल देखो, सीएनजी गाड़ियों का देखो, सड़क का देखो, फ्लाईओवर्स का देखो, जो भी दिल्ली का डेवलपमेंट हुआ था शीला दीक्षित जी ने जब मुख्यमंत्री थी तभी किए. ఉచితాలకు దూరమని చెప్పుకునే కమలం పార్టీ కూడా తామేం తక్కువ కాదని స్పష్టం చేసింది. ఉచిత హామీలిచ్చే పార్టీలను తూర్పారబట్టిన కాషాయ పార్టీ ఉచితాలను నమ్ముకుంటోంది. అధికారంలోకి వస్తే ప్రస్తుతం అమలవుతున్న పథకాలని కొనసాగిస్తామని చెబుతూనే కొత్త పథకాలను ప్రకటించింది.
ఆప్ కాంగ్రెస్ పార్టీలకు తీసిపోని విధంగా ఉచిత హామీలు ప్రకటించి ప్రత్యర్థులకు షాక్ ఇచ్చింది. స్వయాన ప్రధాని మోడీనే హామీలన్నీ అమలు చేస్తామని చెప్పడం, ఢిల్లీలో ఉచితాల ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. గర్భిణీలకు 21,000 ఆర్థిక సాయం అందించడంతో పాటు 6 పోషకాహార కిట్లు, ప్రస్తుతం మొదటి కాన్పుకు అందిస్తున్న 5,000, రెండో కాన్పునకు అందిస్తున్న 6,000ను కూడా కొనసాగిస్తామని చెప్పింది. మహిళా సమృద్ధి యోజన కింద ప్రతి మహిళకు 2,500, 500కే ఎల్పీజీ సిలిండర్, హోళీ, దీపావళి సమయంలో ఒక్కో ఉచిత సిలిండర్ ఇస్తామని హామీ ఇచ్చింది. 60 నుంచి 70 ఏళ్లలోపు వృద్ధులకు నెలకు 2,500, ఆ పైన బడిన వారికి, దివ్యాంగులు, వితంతువులకు 3,000 ఇస్తామంటోంది. ఢిల్లీ అంటేనే మినీ ఇండియా. ఎవరికీ కులాలు, మతాలు, ప్రాంతీయ సెంటిమెంట్లు వంటివి ఏమీ ఉండవు. దేశం నలుమూలల నుంచి వచ్చిన ఉద్యోగులతో పాటు బీహార్, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్కు చెందిన వలస కూలీలు భారీగా ఉంటారు. వీళ్లంతా స్థానిక సమస్యలు పట్టించుకోరు. 10 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఢిల్లీలో ఉన్నారు. వీరిని ఆకర్షించడానికి కేంద్ర ప్రభుత్వం ఉన్నట్టుండి 8వ పే కమిషన్ ప్రకటించింది. ప్రస్తుత 7వ వేతన సవరణ సంఘం కాలపరిమితి 2026తో ముగియనుంది. అయితే ఉద్యోగుల నుంచి ఎలాంటి డిమాండ్లు రాకముందే 8వ వేతన సంఘం ఏర్పాటు చేస్తున్నట్లుగా ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులను ఆకట్టుకోవడానికి దీన్ని ప్రకటించినట్లు తెలుస్తోంది. ప్రత్యర్థి పార్టీలు ఊహించని విధంగా వ్యవహరించడంలో బీజేపీ ముందుంది. ఆ పార్టీ తీసుకునే ప్రతి నిర్ణయం, పథకం వెనుక అనేక వ్యూహాలుంటాయి. దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు 3 జాతీయ పార్టీలకు అత్యంత ప్రతిష్టాత్మకంగా మారాయి. ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఓ రకంగా అగ్ని పరీక్షను ఎదుర్కొంటున్నారు. మరోవైపు కేంద్రంలో 3 సార్లు బీజేపీ అధికారం చేపట్టినా ఢిల్లీ అసెంబ్లీ మాత్రం చిక్కలేదు. దీంతో ఈ అసెంబ్లీని దక్కించుకోవడం ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలకు అత్యంత ప్రతిష్టాత్మకంగా మారింది. ఇక గతంలో ఏకఛత్రాధిపత్యం వహించిన ఢిల్లీ అసెంబ్లీలో ఉనికిని నిరూపించుకోవడం కాంగ్రెస్కు కత్తి మీద సాములా మారింది. ఎన్నికల్లో గెలవడానికి రాజకీయ పార్టీలన్నీ ఉచితాలనే నమ్ముకుంటాయి. ఢిల్లీ ఎన్నికల్లో 3 ప్రధాన పార్టీలు లెక్కకు మించి వాగ్దానాలిచ్చాయి. అసలు ఆ పథకాలకు ఎంత బడ్జెట్ అవుతుంది, ప్రజెంట్ ఉన్న బడ్జెట్ సరిపోతుందా అన్నది ఏ పార్టీ కూడా ఆలోచించడం లేదు. ఎన్నికల్లో పబ్బం గడుపుకోవడానికి ముందు వెనక ఆలోచించకుండా హామీలు ఇచ్చేస్తున్నాయి. ఉచిత వాగ్దానాలు ఇవ్వకపోతే తామేదో పాపం చేసేసినట్లుగా పార్టీలు తెగ ఫీల్ అయిపోతున్నాయి. ఎన్నికల్లో గెలవాలంటే ఉచితాలకు మించిన అస్త్రం లేదు. ఇదే ఆలోచనతో ప్రత్యర్థుల్ని ఓడించాలనే లక్ష్యంతో ఖజానాను ఖాళీ చేయడంపైనే పార్టీలు దృష్టి పెడుతున్నాయి. ఉత్పాదకతను పెంచడం, శ్రామిక శక్తిని వినియోగించడంపై ఎవ్వరూ ఆసక్తి చూపించడం లేదు. ఓట్ల కోసం ఉచిత వాగ్దానాలు ఇవ్వడమే పనిగా మారిపోయింది. ఈ పోకడ ఏ ఒక్క రాష్ట్రానికో పరిమితం కాదు. అన్ని రాష్ట్రాల్లో ప్రధాన పార్టీలు ఉచిత పథకాలనే ఓట్లు కురిపించే ఆయుధాలుగా వాడుకుంటున్నాయి. ఉచితాలు లేకపోతే కొంప మునిగిపోతుందని, రాజకీయ మనుగడే ఉండదన్నంతగా ఫీల్ అయిపోతున్నాయి. ఆప్ ఉచితాలనిస్తోందని బీజేపీ పదే పదే చెబుతోందని, కానీ ఢిల్లీ ప్రజలకు ఉచితాలు అందజేస్తామని బీజేపీ అధ్యక్షుడు నడ్డా ప్రకటించారని కేజ్రీవాల్ గుర్తు చేశారు. ప్రధాని మోడీ తమపై చేసిన వాదనలు తప్పని అంగీకరించాలని కేజ్రీవాల్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. జాతీయ పార్టీల నుంచి ప్రాంతీయ పార్టీల వరకు అన్ని పార్టీలు ఉచిత పథకాలను నానబెడుతున్నాయి. ఎన్నికల్లో గెలుపు కోసం ఒకరిని మించి మరొకరు ఆల్ ఫ్రీ పథకాలు ప్రవేశపెడుతున్నారు. ఆర్థిక వ్యవస్థపై తీవ్ర భారం మోపుతున్న పథకాలను ఏ పార్టీ వ్యతిరేకించలేని పరిస్థితి నెలకొంది. ప్రతి పార్టీ ఉచిత పథకాలే ఎన్నికల ఆయుధంగా మార్చుకోవాల్సి వస్తోంది. సంక్షేమం పేరుతో అడ్డు అదుపు లేకుండా హద్దులు దాటి ఉచిత పథకాలు అందజేస్తూ ఉండడంతో జనజీవనం తీవ్రంగా ప్రభావితమవుతోంది. కానీ ఓట్ల రాజకీయంలో ఏ ఒక్కరూ ఈ ఉచితాల పోటీ నుంచి తప్పించుకోలేకపోతున్నారు. ఉచితాలతో జనాలను పార్టీలు మోసం చేస్తున్నాయని విమర్శించిన బీజేపీ నేతలు ఢిల్లీ ఎన్నికల్లో హామీల వర్షం కురిపించారు. దేశంలో కొన్ని దశాబ్దాల క్రితమే ఉచిత పథకాల హవా మొదలైంది. ఈ మధ్యకాలంలో మరింతగా విస్తరించాయి ఉచిత పథకాలు. ఏవి సంక్షేమ పథకాలో, ఏవి ఉచిత పథకాలో గుర్తించలేని స్థితికి చేరుకున్న పార్టీలు ఖజానాపై పెను భారం మోపే పథకాలకు రూపకల్పన చేస్తున్నాయి. ఉచిత విద్య, వైద్యం, ఉచిత ఎరువులు ఖచ్చితంగా అమలు చేయాల్సిన పథకాలు, వాటికి అదనంగా అవసరం లేని హామీలు ఇస్తూ ప్రభుత్వాలను అప్పుల ఊబిలోకి దించేస్తున్నాయి పార్టీలు. ఏ పార్టీ ఎన్ని రకాల అభిప్రాయాలు వ్యక్తం చేసినా అన్ని పార్టీలు సంక్షేమం పేరుతో ఉచిత పథకాల వైపే మొగ్గు చూపుతున్నాయి. ఎన్నికల్లో గెలవాలంటే ఉచితాలు ప్రకటించాల్సిందే, వాటిని అమలు చెయ్యాల్సిందే. కొత్త స్కీములు లేకుండా ఏ ఎన్నికల్లోనైనా గెలవడం రాజకీయ పార్టీలకు కష్టంగా మారింది. డబ్బులున్నాయా లేవా అన్నదాంతో సంబంధం లేకుండానే ప్రధాన పార్టీలు ఎన్నికల్లో గెలిచేందుకు ఉచితాల ప్రవాహాన్ని సాగిస్తున్నాయి. గెలుపు కోసం ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు లెక్కలేనని హామీలు గుప్పిస్తూ ఉంటాయి.
అది ఉచితమిస్తాం ఇది ఉచితమిస్తామంటూ హామీలిచ్చి తీరా గెలిచాక ఓటర్ల చెవులలో పూలు పెడుతూ ఉంటాయి. ఉచిత హామీల అమలుపై తగినంత స్పష్టత లేకపోతే అది ఆర్థిక సుస్థిరతను దెబ్బతీసే ప్రమాదం లేకపోలేదు. రాష్ట్రాలకు ఓవైపు పన్నుల ఆదాయం తగ్గుతున్నా సబ్సిడీలపైన ఉచితాలపైన మరోవైపు వ్యయం మాత్రం పెరిగిపోతోంది. ఏతావాత దీర్ఘకాలంలో ఉత్పత్తి ఉత్పాదకత పెరగడానికి దోహదపడని చెల్లింపులన్నీ ఉచితాలుగానే పరిగణించాలి. ప్రభుత్వాలు ఉచిత పథకాలు ఎన్ని ప్రకటించినా విద్యా వైద్యాలపై మనం చేస్తున్న ఖర్చు నిరుపేద దేశాల కన్నా చాలా తక్కువే. ఏటా అనేక రాష్ట్రాల బడ్జెట్ పరిణామం పెరుగుతున్నా విద్యా వైద్యాలపై మౌలిక వస్తువుల నిర్మాణంపై ఖర్చు పెట్టడం లేదు. కేవలం ఎన్నికల్లో ఓట్లు దండుకోవడానికి కాకుండా నిజమైన సామాజిక ఆర్థిక అభివృద్ధి సాధనకు ప్రభుత్వాలు నిధులు వెచ్చించాలని నిపుణులు సూచిస్తున్నారు. జనం అకౌంట్లో ఎంత ఎక్కువగా డబ్బులేస్తే అంత తేలిగ్గా అధికారం దక్కుతుందనేది దేశంలో పార్టీల అండర్స్టాండింగ్. దీనికి భిన్నంగా ఉండే సలహా ఎవరు చెప్పినా వారెంత గొప్పవారైనా వినడానికి ఏ పార్టీ సిద్ధంగా లేదు. పైగా అవన్నీ ఆచరణ సాధ్యం కాని ఆదర్శాలంటూ కొట్టిపారేస్తాయి. దేశంలో సిద్ధాంతాలు చెప్పుకుని ఓట్లడిగే కాలం ఎప్పుడో పోయిందే. కనీసం చేసిన పని చెప్పి ఓట్లు తెచ్చుకునే ధీమా కూడా ఎవరికీ లేదు. ఉచితమంటే మాత్రం తిరుగులేని బ్రహ్మాస్త్రమేనని అన్ని పార్టీలు నమ్ముతున్నాయి. ఉచితాల గాలానికి చిక్కని ఓటర్లు ఉండరన్న నమ్మకంతో రాజకీయ పార్టీలని సరికొత్త హామీలతో ప్రజలను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నాయి. అమలు చేయలేమని తెలిసినా కొన్ని హామీలు గుప్పిస్తున్నాయి. వర్కౌట్ కావని గుర్తించినా ముందు వెనక ఆలోచించకుండా వాగ్దానాలిచ్చేస్తున్నారు. అధికారం కోసం ఆపద మొక్కులు, గెలిచాక అడిగేదెవరనేది కొందరి ధోరణి. పవర్లోకొచ్చాక ఎలాగోలో తిప్పలపడొచ్చులే అనేది మరికొందరి వైఖరి. ముందు గండం గట్టెక్కాలే గాని తర్వాత ఇప్పుడే ఆలోచించి బుర్ర పాడు చేసుకోవడం ఎందుకనే రాజకీయ జ్ఞాన ప్రవాహం దేశంలో గంగా ప్రవాహాన్ని మించి తలపిస్తోంది. ఢిల్లీలో హామీలిచ్చేందుకు పోటీపడే రాజకీయ పార్టీలు ప్రధాన సమస్యలు మాత్రం గాలి కొదిలేశాయి. ఏ పార్టీ ప్రజల్ని ఇబ్బంది పెడుతున్న వాయు కాలుష్యం, ట్రాఫిక్ సమస్య, తాగునీటి గురించి అస్సలు పట్టించుకోవటం లేదు. ఉచిత హామీలు ఓటర్ను రాజకీయ పార్టీలకు దగ్గర చేస్తున్నా ఖజానాకు భారమని ఎక్స్పర్ట్స్ హెచ్చరిస్తున్నారు. ఉచితాల విషయంలో జాగ్రత్తగా ఉండకపోతే రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థ దెబ్బతినే అవకాశం లేకపోలేదనేది చెప్తున్నారు. మరోవైపు ఉచిత హామీల్లో కొన్నింటి వల్ల మేలు కూడా జరుగుతుందని నిపుణులు అంటున్నారు. ఉచిత హామీలతో ఓదరగొడుతున్న రాజకీయ పార్టీలు హస్తిన ప్రజలను తమ వైపు తిప్పుకునేందుకు సకల ప్రయత్నాలు చేస్తున్నాయి. దీంతో అసలు ప్రజా సమస్యలు తెరమరుగవుతున్నాయి. ప్రమాదకర కాలుష్యం, శాంతి భద్రతల అంశం, మహిళలపై నేరాలు, ట్రాఫిక్ సమస్యలు వంటి మౌలిక వస్తువుల లేమి వంటి అంశాలన్నీ చర్చకు నోచుకోవటం లేదు. ఢిల్లీలో కాలుష్య సమస్య కొరకరాని కొయ్యగా మారింది. హస్తిన ప్రజల ఆరోగ్యానికి పెను ముప్పు పొంచి ఉంది. 2024లో గాలి నాణ్యతా సూచి 490 పాయింట్లకు పడిపోయింది. దీనికి పరిష్కారాన్ని సూచించే మార్గాన్ని ఏ ఒక్క పార్టీ కూడా చూపించడం లేదు. ఢిల్లీకి ప్రధాన జల వనరుగా ఉన్న యమునా నదిలో అమోనియా అధిక మోతాదులో ఉంది. ఆ నీటిని శుద్ధి చేసే ప్లాంట్ల సామర్థ్యం అంతంత మాత్రంగానే ఉంది. ఫలితంగా ఢిల్లీ పరిధిలోని అన్ని ప్రాంతాలకు సరిపడా నీటి పంపిణీ జరగడం లేదు. గత వర్షాకాలంలో భారీ వర్షాలకు ఢిల్లీలోని పలు ప్రాంతాలు మునిగిపోయాయి. వేల మంది నిరాశ్రయులుగా మిగిలిపోయారు. ఎన్నో ప్రాంతాలు వరద గుప్పెట్లో చిక్కుకున్నాయి. పలుచోట్ల ఓపెన్ నాలాలు, డ్రైనేజీల్లో పడి ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. రాజేందర్ నగర్లో ఉన్న ఓ సివిల్ కోచింగ్ సెంటర్ సెల్లార్లోకి వరద నీరు చేరి 3 అభ్యర్థులు మునిగిపోయారు. అధ్వానంగా ఉన్న డ్రైనేజ్ వ్యవస్థను బాగు చేయించడంపై రాజకీయ పార్టీలు ఊసెత్తడం లేదు. ఢిల్లీ పరిధిలో మహిళలపై దాడులు, లైంగిక వేధింపుల ఘటనలు పెరిగాయి. శాంతి భద్రతలు నియంత్రణలో ఉంచే ప్రణాళికలను రాజకీయ పార్టీలు ప్రకటించడం లేదు. భారీగా నిరుద్యోగులున్నారు. వారికి ఉపాధిని కల్పించే పథకాలపైన పార్టీలు పెద్దగా ఫోకస్ పెట్టడం లేదు. ఉచితాలు తీవ్రమైన వ్యవహారమని, రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచారంలో ఉచితాలను ప్రకటించడాన్ని నియంత్రించడానికి కేంద్ర ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు గతంలో సూచించింది. ఎన్నికల ప్రక్రియలో ఇది అసమానమైన విధానానికి దారితీస్తుందని హెచ్చరించింది. అయితే ఏ రాజకీయ పార్టీ కూడా ఉచితాలను రద్దు చేయడానికి ముందుకు రాదు కాబట్టి ఈ సమస్యపై పార్లమెంట్లో సమర్థవంతమైన చర్చ జరిగే అవకాశం లేదని సుప్రీంకోర్టు 2022 ఆగస్టు 3న అభిప్రాయపడింది. ఓట్ల కోసం ఇచ్చే ఉచిత హామీలు దేశాభివృద్ధికి అత్యంత ప్రమాదకరమని ప్రధాని నరేంద్ర మోడీ 2 ఏళ్ల క్రితమే హెచ్చరించారు. రాజకీయ పార్టీల అంతిమ లక్ష్యం అధికారమే. ఎన్ని రాజకీయాలు చేసినా పార్టీల అంతిమ లక్ష్యం గద్దెనెక్కి పాలించడమే. ఇందుకోసం ఎన్నికల సమయంలో హామీలనే పార్టీలని నమ్ముకుంటున్నాయి. ముఖ్యంగా ఉచిత హామీలపై 3 పార్టీలు ఎక్కువగా ఆధారపడుతున్నాయి. పేర్లకు అతీతంగా దేశంలో దాదాపు అన్ని రాజకీయ పార్టీలది ఇదే పరిస్థితి. ఉచిత విద్యుత్, ఉచిత గ్యాస్, ఇళ్ల పంపిణీ, మహిళలు, యువత, వృద్ధులకు వరాలు, ఇలా ఉచిత హామీల జాబితా చెప్పుకుంటే చాలా పెద్దగానే ఉంటుంది.
అయితే ఇలాంటి ఉచిత హామీలు ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్ అన్న చర్చ దేశంలో చాలా కాలంగానే జరుగుతోంది. అయితే కొంతవరకు పర్వాలేదు, కానీ ఇబ్బడి ముబ్బడిగా ఇచ్చే ఉచిత హామీల వల్ల దీర్ఘకాలంలో ప్రభుత్వాలకు ఆర్థికంగా భారంగా మారే ప్రమాదం ఉందని ఆర్థిక నిపుణులు తరచూ హెచ్చరిస్తూనే ఉన్నారు. ఏ కోణంలో చూసినా కొన్నింటిని మినహాయిస్తే ఉచిత హామీలు భవిష్యత్ తరాలకు నష్టమే, ఆర్థికంగా మోయలేని భారానికి కారణమయ్యేవే. వీటిని నియంత్రించేందుకు ఏ చట్టమూ లేనందున రాజకీయ పార్టీలే భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని స్వీయ నియంత్రణను పాటించాలి. ఎన్నికల్లో గెలుపుతో పాటు ఉచితాల వల్ల తలెత్తబోయే ఆర్థిక ఉపద్రవం గురించి కూడా ఆలోచించాలి. ప్రజలు కూడా ఉచితాల వైపు ఆకర్షితం కాకుండా భవిష్యత్తును కూడా దృష్టిలో ఉంచుకోవాలి. తమ తర్వాతి తరాలకు జరగబోయే నష్టాన్ని బేరీజు వేసుకోవాలి. ఇవన్నీ జరిగితేనే ఉచిత హామీలు కళ్లెం పడుతుందని నిపుణులు సూచిస్తున్నారు. ఉచిత హామీల వల్ల ప్రభుత్వాలకు ఆర్థికంగా నష్టమనే భావన ఉన్నప్పటికీ కొన్నిటి వల్ల మేలు కూడా జరుగుతుందని నిపుణులు అంటున్నారు. ఉచిత విద్యుత్ వల్ల పేద రైతులు పంట కాపాడుకోవడానికి దోహదం చేస్తుందని అభిప్రాయపడుతున్నారు. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా అందుతున్న నిత్యావసర వస్తువులు పేదరికాన్ని గణనీయంగా తగ్గిస్తున్నాయి. ఇక మధ్యాహ్న భోజన పథకం విద్యార్థుల్లో పోషకాహార లోపాన్ని నివారించడం సహా పాఠశాలలకు హాజరును పెంచింది. ఇది కూడా ఉచిత పథకమే. అమల్లో లోపాలున్నా ఇలాంటివి కొన్ని అనేక మందికి ప్రయోజనం కలిగిస్తున్నాయి. ఓవైపు పన్నుల ఆదాయం తగ్గుతున్నా రాష్ట్రాలకు సబ్సిడీలు, ఉచితాలపై ఖర్చు పెరుగుతోందని నివేదికలు చెబుతున్నాయి. దీర్ఘకాలంలో ఉత్పత్తి, ఉత్పాదకత పెరగడానికి దోహదం చెయ్యని చెల్లింపులన్నీ ఉచితాలుగానే పరిగణించాలంటున్నారు. ఒకవైపు ఉచితాలిచ్చి మరో రూపంలో ప్రజల నుంచి ప్రభుత్వాలు పన్నుల రూపంలో వసూలు చేస్తాయని చెప్తున్నారు.